హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 53. ఈరోజు వీడియోలో డావిన్సీ రిజాల్వ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. యాక్చువల్లీ చాలామంది ఏంటి అంటే ఒకసారి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూపించండి అని అంటున్నారు. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ సెర్చ్లో డావిన్సీ రిజాల్వ్ అని టైప్ చేయండి, ఎంటర్. సో మనకి స్టార్టింగ్లో బ్లాక్ మ్యాజిక్ డిజైన్ అని వస్తుంది. సో ఈ బ్లాక్ మ్యాజిక్ డిజైన్ ఏంటి అంటే ఈ డావిన్సీ రిజాల్వ్ని వీళ్ళే డిజైన్ చేశారనమాట. సో ఈ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో ఇది వాళ్ళ వెబ్సైట్. కిందకి స్క్రోల్ చేస్తున్నా. సో మనకి ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ నవ్వని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇది మనల్ని అడుగుతుంది డావిన్సీ రిజాల్వ్ 18.6 డావిన్సీ రిజాల్వ్ స్టూడియో 18.6 ఏది డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారు అని. సో రెండు ఏంటి అంటే మ్యాక్లో, విండోస్లో, లైనక్స్లో సపోర్ట్ చేస్తాయి. కాకపోతే ఇదేంటి అంటే స్టూడియో వర్షన్, అంటే లైక్ ప్రో అనమాట. అయితే ప్రోనే, బట్ మంత్లీ, ఇయర్లీ అలా పే చేయాల్సిన అవసరం లేదు, లైఫ్ టైం ఉంటుందన్నమాట. అండ్ ఇదైతేనేమో ఫ్రీ వర్షన్. సో నేను ఇది ఇన్స్టాల్ చేస్తున్నాను. సో నాది మ్యాక్ కాబట్టి మ్యాక్ ఓఎస్. నెక్స్ట్ మన డీటెయిల్స్ నార్మల్గానే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, కంట్రీ, స్ట్రీట్, సిటీ అండ్ స్టేట్, జిప్ కోడ్ నార్మల్ వే. ఇవేమీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రిజిస్టర్ అండ్ డౌన్లోడ్. రిజిస్టర్ అండ్ డౌన్లోడ్ అనగానే మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది అండ్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. ఇన్ కేస్ డౌన్లోడ్ అవ్వకపోతే ఈ లింక్ మీద క్లిక్ ఇస్తే సరిపోతుంది. సో ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది, ఫైల్ అనేది క్రియేట్ అయింది. సో దాన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా. ఓకే, ఎక్స్ట్రాక్టెడ్ ఫైల్ని ఓపెన్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ విండో ఓపెన్ అవుతుంది. క్లిక్ ఇన్స్టాల్. నెక్స్ట్ అండ్ చెక్ బాక్స్ని క్లిక్ చేసి నెక్స్ట్. ఫినిష్. ఓకే, సో నెక్స్ట్ డావిన్సీ రిజాల్వ్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వగానే హోమ్ పేజ్ మనకి ఇలా వస్తుంది. డావిన్సీ రిజాల్వ్ 18.6. నెక్స్ట్ ప్రాజెక్ట్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ వీడియోలో చెప్పుకున్నాం, అంటే ప్రాజెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ఈ ఆప్షన్స్ ఏంటి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఏంటి. సో ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇన్ కేస్ ఎవరైనా వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి.